రష్యా సరికొత్త ఆయుధాల దిశగా అడుగులు వేస్తోంది. నిరంతర యుద్ధం గత 4 ఏళ్లలో చేసుకొచ్చింది. ఈ నిరంతర యుద్ధ ప్రభావం అన్నటువంటిది ఏ ఆయుధం పనికొస్తుంది, ఏ ఆయుధం పనికిరాదు, ఏ ఆయుధం తీవ్రత పెంచాలి, ఏ ఆయుధం తీవ్రత తగ్గించాలి, ఏ ఆయుధంలో లోపం ఏంటి, ఎలాంటి ఆయుధాలు ఇంకా అవసరం అవుతాయి. ఎందుకంటే అమెరికా, యూరప్ దేశాలు అటొక 28 అటొక 30, 58 దేశాల యొక్క ఆయుధాలని ఎదుర్కొంది రష్యా. వీటిని వలన తను సఫర్ అయినటువంటి 30%, నో డౌట్ ఎట్ ఆల్, బట్ 70% కాపాడుకోగలిగింది. ఈ 30% తెచ్చిన అనుభవంతో ఆయుధాల తయారీలో కూడా ఆ దిశగానే అడుగు వేస్తుంది. అణ్వాయుధాన్ని కనుక సముద్రంలో పడేస్తే అది ఉప్పెన సునామీనే వస్తుంది. కానీ అణ్వాయుధాన్ని కనుక ప్రత్యేకించి వాడితే కొట్టే దెబ్బ డిఫరెంట్గా ఉంటుంది. అది అణ్వాయుధంతో సంబంధం లేకుండా కూడా కృత్రిమ సునామీలు సృష్టించే ఆయుధాల దిశగా రష్యా అడుగులు వేస్తోంది అన్నటువంటి మాట ఇప్పుడు అమెరికాని కలవరపరుస్తోంది. అంతర్జాతీయ మానవ పౌర హక్కులు, యుద్ధ వ్యతిరేకులు భయపడే పరిస్థితి అన్నమాట.